ఓ సూర్య, నువ్వు మధ్యాహ్న కాలంలో 1/2 నిమిషం పాటు స్థిరంగా ఉంటావు, అప్పుడు నిన్ను ఛేదిస్తాను. ఈ విషయంలో నేను చింతించవలసిన పని లేదు అన్నాడు. అప్పుడు సూర్యుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, అనుమానం లేదు, నువ్వు నన్ను తప్పకుండా బద్దలు చేస్తావు. నేను నిన్ను శరణు కోరి వచ్చాను, కరుణించు అన్నాడు. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో, అవిచ్ఛిన్న సమయంలో అరక్షణం ఇంత అరక్షణం ఒక చోట ఉంటావు, అంతట్లోపల నా బాణాలు వచ్చి కొడతాయి, నిన్ను నేను వదలను అన్నాడు. అరక్షణం అంటే ఇంత అంతే, ఎంత కష్టం చూడ, ఇంత లోపల బాణం వెళ్ళాల. అప్పుడు జమదగ్ని నవ్వి ఇలా అన్నాడు, ఓ సూర్య, భయపడకు, నన్ను శరణు కోరి వచ్చావు కదా, శరణాగతుడిని చంపినవాడు విప్రులలోని రుజుత్వాన్ని, భూమిలోని స్థిరత్వాన్ని, సోముడి సౌమ్యత్వాన్ని, వరుణుడి గాంభీర్యాన్ని, అగ్ని తేజస్సును, మేరుపర్వత కాంతిని, సూర్యుడి ప్రతాపాన్ని, హద్దుమీరి ప్రవర్తించిన పాపాన్ని పొందుతాడు. శరణాగతుడిని చంపినవాడు బ్రహ్మహత్య పాపాన్ని, సురాపాన పాపాన్ని పొందుతాడు. నువ్వు చేసిన అపరాధానికి తగిన మార్గం గురించి ఆలోచించు. నన్ను నీ కిరణాలతో వేడిగా ఉన్న మార్గంలో సుఖంగా సాగిపో, ఉపాయం ఆలోచించు అన్నాడు. అప్పుడు సూర్యుడు వెంటనే గొడుగు చెప్పులను జమదగ్ని మహర్షికిచ్చి ఇలా అన్నాడు. అంటే గొడుగు చెప్పులు సూర్యుడి నుంచి వచ్చాయని అర్థమా? ఓ మహర్షి, ఈ గొడుగు తలను నా కిరణాల నుంచి రక్షిస్తుంది కూడా. పాదాలను రక్షించడానికి ఈ చర్మ పాదుకలను, నీకు చెప్పులను తీసుకోండి. అద్య ప్రవృత్తి చైవేగ లోకే సంప్రచరిష్యతి, లోకే సంప్రచరిష్యతి పుణ్యకేషు చ సర్వేషు, పుణ్యకేషు చ సర్వేషు పరమక్షయ్యమేవ చ, పరమక్షయ్యమేవ చ. ఈ రోజు నుంచి ఈ లోకంలో ఇవి ప్రచారంలోకి వస్తాయి. పుణ్యకర్మలు అన్నిటిలో వీటిని దానం చేయటం వల్ల ఉత్తమ అక్షయ లోకాలు లభిస్తాయి. అన్ని సందర్భాల్లో కూడా దానం చేయొచ్చు, శ్రాద్ధ సమయంలోనే చేయాలని ఏం లేదు అన్నాడు. ఇలా ఈ గొడుగు చెప్పులను సూర్యుడి లోకంలో వ్యాపించేలాగా చేసేశాడు. ఈ వస్తువులను దానం చేయటం 3 లోకాల్లోనూ పుణ్యప్రదం కనుక విప్రులకు మంచి గొడుగును, చెప్పులను దానం ఇవ్వు. ఇది మహాధర్మ కార్యం. మంచి గొడుగును దానం ఇచ్చినవాడు మరణించిన తర్వాత పరలోక సుఖాలతో ఆనందిస్తాడు. ఆ దాత దేవతలు, అప్సరసలు, విప్రుల చేత పూజింపబడుతూ ఇంద్రలోకంలో నివసిస్తాడు. కాళ్ళు మాడుతున్నప్పుడు చెప్పులను దానం చేసిన వాడు మరణించిన తర్వాత దేవతలచే పూజింపబడే లోకాలను పొందుతాడు. అతడు గోలోకంలో ఆనందంగా నివసిస్తాడు. ఇది గొడుగు చెప్పులను దానం చేస్తే వచ్చే ఫలం అన్నాడు భీష్ముడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ పితామహ, 4వ వర్ణం వారికి ఈ లోకంలో ఎప్పుడు సేవ చేయటమే పరమధర్మం అని చెప్పబడింది కదా, ఆ సేవ ఏ కారణాల వల్ల ఉంటుంది, ఎన్ని విధాలుగా ఉంటుంది? 4వ వర్ణం వారు సేవ ద్వారా ఏ లోకాలను పొందుతారు? నాకు ఈ ధర్మం గురించి చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఈ విషయంలో పరాశరు మహర్షి 4వ వర్ణం వారి మీద కృపతో చెప్పిన కథ ఉంది, దాన్ని విను. వృద్ధుడైన పరాశరుడు అన్ని వర్ణాల వారి మీద అనుగ్రహంతో, శౌచ ఆచారంతో నిండి ఉన్నటువంటి పవిత్ర ధర్మం గురించి చెప్పాడు. తన ధర్మ ఉపదేశమంతా శిష్యులకు నేర్పించాడు. అది చక్కని ధర్మశాస్త్రం అయింది. పరాశరుడు ఇలా చెప్పాడు, మనిషి ఇంద్రియాలను జయించాలి, నిగ్రహం కలవాడిగా ఉండాలి, పవిత్రుడై చాంచల్యం లేకుండా ఉండాలి,
బలశాలిగాను ధైర్యవంతుడిగాను ఉండాలి. వాద వివాదాల జోలికి వెళ్ళకూడదు. లోభగుణం లేనివాడై ఉండాలి. దయాగుణం కలవాడు, సరళ స్వభావం కలవాడై ఉండాలి. బ్రహ్మతత్వం మీద మనస్సు పెట్టాలి. ఎల్లప్పుడూ మంచి ఆచారాలను పాటిస్తూ ఉండాలి. అన్ని భూతాల యందు హితాన్ని కోరుతూ ఉండాలి. తన శరీరాన్ని ఆశ్రయించి ఉన్న కామక్రోధాలను, లోభాన్ని, మానమోహాలను, గర్వాన్ని జయించాలి. ఇవి తనకు 6 శత్రువులు అని గ్రహించాలి. బుద్ధివంతుడైన మానవుడు యథావిధిగా ధైర్యంగా ఉంటూ పెద్దలను సేవిస్తూ ఉండాలి. ఆ చిత్తం శాంతంగా, ఎప్పుడు కోపం లేకోకుండా ఆ పరిస్థితిని కాపాడుకుంటూ ఉంచుకుంటూ నిగ్రహాన్ని పాటిస్తూ అన్ని విధమైనటువంటి కామక్రోధాలతో చేరిన ఇంద్రియాలను జయించాలి. నిత్యము జ్ఞానుల కోసం వెతకాలి. అది మాత్రం ప్రతినిత్యము జరిగేటువంటి ఒక వ్రతం. అది ఎక్కడెక్కడ జ్ఞానులు ఉన్నారో వాళ్ళతో సంభాషణ జరిపి మనసులో ఉండేటువంటి ఆధ్యాత్మ విచారంగా ఏదైనా ఉంటే, ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని విచారంగా ఏదైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. ప్రాచీనమైన వర్ణ ఆశ్రమ రూపమైన సన్మార్గాన్ని ఆశ్రయించి చెడు మార్గాలను అన్నిటినీ విడిచిపెట్టాలి. స్వధర్మ మార్గాన్ని అనుసరిస్తూ అన్ని ప్రాణుల యందు దయ చూపుతూ ఉండాలి. క్రోధం లేకుండా శాస్త్రోక్త విధితో శ్రద్ధగా దేవతలను, విప్రులను పూజిస్తూ ఉండాలి. ఇక్కడ మంచి పనులు చేస్తే మరణించిన తర్వాత వాటి ఫలితాన్ని అనుభవించవచ్చు. చెయ్యాలని అనుకున్న పనిని అసూయ లేకుండా చెయ్యాలి. ద్వేషం లేకుండా సహనంతో ఉండాలి. శీలం కలవాడై ఉండాలి. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ ఆపత్కాలంలో సన్యాసుల ఆశ్రమానికి వెళ్ళి వారిని సేవించాలి. సన్యాసి పుణ్యతీర్థాలను సేవించాలి. నదీ తీరాల్లో నివసించాలి, లేదా ఎవరూ లేని ఇంటిలోనే విడిది చేయాలి. సన్యాసి అరణ్యంలోని ఫలమూలాలను కానీ, ఎండిన ఆకులను కానీ తినాలి. ఆయనకు ఆహారం శరీర యాత్ర కోసమే కానీ భోగం కోసం కాదు. సమోమానాపమానాభ్యాం సమలోష్టాస్మ కాంచనః సర్వభూతాభయంకరః తథైవాభయ దక్షిణః. మాన అవమానాలను సమానంగా తీసుకోవాలి. నానా అవమానాలు, మట్టి బెడ్డును, రాయిని, బంగారాన్ని ఒకటిగానే చూడాలి. అన్ని ప్రాణులకు అభయాన్ని ఇవ్వాలి. అందరికీ అభయాన్ని దక్షిణగా ఇవ్వాలి. ద్వంద్వాలకు లొంగకూడదు. ఎవరికీ నమస్కరించకూడదు. అంటే సన్యాసులు సంసార సుఖాలు కానీ, భార్య కానీ ఉండకూడదు. మమకారం, అహంకారం ఉండటం తగదు. ఏ ప్రాణిని ఆశ్రయించకూడదు. పదార్థ స్వరూపాన్ని విచారించి తత్వాన్ని గ్రహించాలి. ఎల్లప్పుడూ సత్యం మీదే ఆసక్తి కలిగి ఉండాలి. ఈ విధంగా యథావిధిగా యతి ధర్మాన్ని పాటిస్తూ కాలం సమీపించినప్పుడు పండిన పండు రాలిపడినట్లు తన దేహాన్ని విడిచిపెట్టి శాశ్వత బ్రహ్మలో లీనం కావాలి. నిరామయమనాద్యంతం గుణసౌమ్యమచేతనం నిరక్షరమబీజం చ నిరీంద్రియమజం తథా అజయ్యమక్షరం యత్తత్ అవేద్యం సూక్ష్మమేవ చ నిర్గుణం చ ప్రకృతిమత్
నిర్గుణంచ ప్రకృతిమత్ నిర్వికారంచ సర్వశః నిర్వికారంచ సర్వశః భూతభవ్య భవిష్యస్య భూతభవ్య భవిష్యస్య కాలస్య పరమేశ్వరం కాలస్య పరమేశ్వరం అవ్యక్తం పురుషం క్షేత్రం అవ్యక్తం పురుషం క్షేత్రం ఆనంత్యాయ ప్రపద్యతే. ఆ బ్రహ్మ నిరామయం, అనాది అనంతం, సత్వగుణాలతో ఉంది, అచేతనమైనది, నిరక్షరమైనది, బీజం లేనిది, ఇంద్రియాలు లేనిది, జన్మ లేనిది, అజయ్యం అక్షరం అభేద్యం సూక్ష్మం నిర్గుణం శక్తిమంతం నిర్వికారమై ఉంది. భూత వర్తమాన భవిష్యత్ అనే రూపమైన కాలానికి ఆధిపతి అయి ఉంది పరమేశ్వరుడు. అవ్యక్తం పురుషుడు, క్షేత్రం కూడా తానే. దీన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ విధంగా సన్యాసి పాపాలను దహించి వేసుకొని గూటిని వదిలి వెళ్ళే పక్షిలాగా ఇక్కడ దేహాన్ని విడిచి మోక్షాన్ని పొందాలి. మనిషి శుభమైన అశుభమైన చేసిన దాన్ని అనుభవించాలి. కర్మ చేయకుండా అనుభవం లేదు. చేసిన కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. శుభకర్మ సమాచారక శుభకర్మ సమాచారక శుభమే వాప్నుతే ఫలం శుభమే వాప్నుతే ఫలం తథా శుభ సమాచారక తథా శుభ సమాచారక హ్యశుభం సమవాప్నుతే హ్యశుభం సమవాప్నుతే. శుభకర్మలను ఆచరించిన వాడు శుభ ఫలితాలను పొందుతాడు. అశుభకర్మ ఆచరించిన వాడు అశుభ ఫలితాన్ని పొందుతాడు. శుభాన్ని శుభం పొందుతాడు, అశుభాన్ని అశుభం పొందుతాడు కదా. అశుభమే. తనకు మేలు జరగాలని కోరుకునేవాడు శుభకర్మలని ఆచరించాలి, అశుభ కర్మలను విడిచిపెట్టాలి. అప్పుడే శుభ ఫలితాలు పొందుతాడు. కనుక మనిషి ఇంద్రియాలను జయించి శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించాలి. ఆగమ జ్ఞానంతోనే అనామయమైన గతిని పొందుతాడు. సాధుజనులు వెతికే పరమగతి శాస్త్రాల్లో కనిపిస్తుంది. ఆ స్థితికి చేరినవాడు అనంత దుఃఖాలను విడిచిపెట్టి అమృతత్వాన్ని పొందుతాడు. ఈ ధర్మాన్ని ఆశ్రయించిన వాడు పాపులలో జన్మించిన పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఖండితంగా పరమగతిని పొందుతారు. నచాప్య క్షీణ పాపస్య నచాప్య క్షీణ పాపస్య జ్ఞానం భవతి దేహినః జ్ఞానం భవతి దేహినః జ్ఞానోపలబ్ధిర్భవతి జ్ఞానోపలబ్ధిర్భవతి కృతకృత్యో యథా భవేత్ కృతకృత్యో యథా భవేత్. పాపం క్షీణించని మనిషి ఇంకా పాపం ఉంటే జ్ఞానాన్ని పొందలేడు. అంటే పాపం క్షీణించడానికి ఏం కావాలో చూడాలా. జ్ఞానాన్ని పొందిన వాడే కృతకృత్యుడు అవుతాడు. అంటే జ్ఞానమే కావాలా మొత్తానికి. జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా గురువులు మహాత్ములపై అసూయ లేకుండా ఉండాలి. చాలామంది జ్ఞాన విజ్ఞానాన్ని పొందిన తర్వాత విర్రవీగుతూ ఉంటారు. మేమే కదా అంత పెద్దవాళ్ళం, వాళ్ళు మర్యాదగా మాట్లాడరు, చూస్తే చేయి ముక్కరు, అట్లా ఉండిపోతారు. అంటే సమంగా మాకు సమం వీళ్ళు కూడా, అంతటితో వాళ్ళు అతపతనానికి పోతారు అంతే. ఎక్కడ ఎవరు ఏముంటే ఏ సందర్భంలో ఎవరికి ఏ శక్తి ఉంటో తెలియదు. అందుకని జ్ఞాన విజ్ఞాన్ని పొందిన తర్వాత కూడా మహాత్ములను చూస్తే వాళ్ళకు మర్యాద ఇవ్వాలి. అంతకు ముందులాగా లేదా అంతకన్నా ఎక్కువగా వినయంతో ఉండాలి. అంతకన్నా ఎక్కువగా వినయంతో ఉండాలట. జ్ఞాన విజ్ఞానాన్ని పొందినటువంటి గురువు చూసారా, శిష్యుడు గురువును వెక్కిరిస్తే గురువు కూడా
దానికి తగినట్టుగానే వారితో వ్యవహరిస్తాడు. అటువంటి శిష్యుడి పాండిత్యం అంతా ప్రయోజనం లేకుండా పోతుంది. జ్ఞానం అజ్ఞానంగా మారిపోతుంది. గురు ఆగ్రహానికి గురి అయిన శిష్యుడు అశుభ మార్గాన్నే ఎన్నుకొని నరకానికి వెళతాడు. ఇందులో అనుమానం లేదు. అతడి పుణ్యం నశిస్తుంది, జ్ఞానం అజ్ఞానం అవుతుంది. అంతకుముందు ఎప్పుడూ శుభకర్మలను చూసి ఉండని మానవుడు శాస్త్రం చెప్పిన విధానాన్ని పాటించడు. అభిమానంతో మోహానికి గురి అవుతాడు. దానితో తత్వజ్ఞానాన్ని పొందలేడు. కనుక జ్ఞానం కారణంగా ఎవ్వడూ గర్వపడకూడదు. జ్ఞానానికి ఫలం శమం. అందువల్ల శాంతి కోసమే ఎప్పుడూ ప్రయత్నించాలి. ఉపశాంతేన దాంతేన ఉపశాంతేన దాంతేన క్షమాయుక్తేన సర్వదా క్షమాయుక్తేన సర్వదా శుశ్రూషా ప్రతిపత్తవ్యా శుశ్రూషా ప్రతిపత్తవ్యా నిత్యమేవ నసూయత. మనస్సును ఇంద్రియాలను నిగ్రహించాలి. ఎల్లప్పుడూ సహనంతో ఉండాలి. దోషదృష్టి లేకుండా గురువులను సేవించాలి. ధైర్యంతో జననేంద్రియాన్ని, ఉదరాన్ని, కడుపును కాపాడుకోవాలి. కంటితో చేతులను, కాళ్లను కాపాడుకోవాలి. మనస్సుతో ఇంద్రియార్థాలను కాపాడుకోవాలి. మనస్సును బుద్ధి మీద నిలపాలి. శుభ్రంగా చాటుమాటుగా ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. అక్కడికి వెళ్ళి ధైర్యంగా కూర్చొని శాస్త్రోక్త విధానాన్ని అనుసరించాలి. ధ్యానాన్ని చేయాలి. ఆ విధంగా జ్ఞానం సంపాదించిన సాధకుడు హృదయంలోని పరమాత్మను చూస్తాడు. ఆకాశంలో సూర్యుడు మెరుపు ప్రకాశించినట్లు పొగలేని నిప్పులాగా తేజస్వి రూపంతో ప్రకాశించడం చూడవచ్చు. అలా హృదయ దేశంలో స్థిరంగా ఉన్న పరమేశ్వరుని చూడాలి. యోగం చేయని వాడు దేహంలో ఉన్న మహేశ్వరుని చూడలేడు. యోగి మనస్సును హృదయంలో నిలపాలి. అప్పుడు బుద్ధి ద్వారా ఆ పరమాత్మను చూడవచ్చు. ఈ విధంగా హృదయధారణ చేయటం కుదరకపోతే యథాతథంగా యోగాన్ని ఆశ్రయించాలి. సాంఖ్యశాస్త్రాన్ని అనుసరించి ఉపాసించవచ్చు. ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు అనే ఈ 16 వికారాలు ఉన్నాయి. ఇది 5 తన్మాత్రలు. మనస్సు, అహంకారం, అవ్యక్తం, ఇవన్నీ ప్రకృతులు. ఈ 8 ప్రకృతులు, 16 వికారాలు అనేటువంటి 24 తత్వాలను శరీరంలోని పురుషుడు గ్రహించాలి. ఈ విధంగా ఈ శరీర బంధాన్ని అతిక్రమించిన వాడే సంసార సాగరాన్ని దాటుతాడు. జ్ఞానబుద్ధి కలవాడు దీనినే సాంఖ్య యోగంగా భావించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.